ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నిన్న నేను చేసిన వీడియో ట్రంప్ గారు ఇలా చేశారు, మోడీ గారు ఇలా చేయలేకపోయారు అన్న వీడియోకి స్పందనగా చాలా మెసేజ్లు పెట్టారు చాలామంది. ఆ మెసేజ్లతో మనం ఒకసారి ఆ మెసేజ్లో ఏముంది, వాళ్ళు ఏమడుగుతున్నారు అన్నది ఒకసారి చూద్దాం. చూసి వాటి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇవి ప్రశ్నలు, వాళ్ళు అడుగుతున్న విషయాలు. ఈయనెవరో కే 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 కల్లూరి అట. ప్రెసిడెంట్ చాగంటి గారు ఉన్నప్పుడే యుద్ధం చేయాలి అని మీరే చెప్పారు. అవును, నిజమే. మరి బలహీన భారత్ను యుద్ధం చేయమని ఎగదోస్తున్నారు. భారతదేశం బలహీన? ఎవరు చెప్పింది మీకు? మీరు ట్రంప్ ఏజెంట్ కాదు కదా, తప్పనైనా ఇలాంటివి చెప్పకూడదు. ఇక్కడ దాకా బాగుంది చూడు, ప్రశ్న ఇక్కడ దాకా చక్కగా మెసేజ్ పెట్టావు. మీరు ట్రంప్ ఏజెంట్ కాదు కదా. నేను ఏజెంట్ అయితే భారతదేశంలో ఉండాలయ్యా, భారతదేశంలో ఉండి ఏదైనా చేయాలి. అవునా? నేను వేదశాస్త్రాల గురించి మాట్లాడేవాడిని, వేదంలో ఏముందో చెప్పాను నేను, అది మాట్లాడుతున్నా. కానీ ట్రంప్ ఏజెంటా, మోడీ ఏజెంటా ఇవి కాదు. ఇలా తప్పుగా మెసేజ్లు చేయకూడదు. మెసేజ్ చేసే పద్ధతి నేర్చుకోండి మీరు. భారత్ని బలవంతంగా బలం సంతరించుకొనివ్వండి. అది చాలా బలమైన దేశమే భారతదేశం. ఇప్పుడున్న బలం చాలా బలమైంది. 20 ఏళ్ల క్రితం ఉన్నది బలమైంది, 50 ఏళ్ల క్రితం ఉన్నది బలమైంది. మీరు బలం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? గుండె ధైర్యం నుంచి వస్తుంది. అది లేదు మన దగ్గర ఇప్పుడు. తర్వాత ఈయన ఎవరు, ఆ, అచ్యుతన, గౌరీ, అచ్యుతన, ఓకే, జయ గౌరీ. మనకి అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నారు బయట వారి కంటే. మోడీ గారు ప్రజల క్షేమం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, అంతర్గత శాంతికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. అది మీ వీధి గొడవలు కావు, దేశాల మధ్య రాజకీయాలు. ఇది ఆవిడ అభిప్రాయము. అంతర్గత శత్రువుల్ని నిర్మూలించలేదమ్మా ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇద్దరు జైల్లో ఉన్నారు, వాళ్ళకి బెయిల్ ఇంకా రాలేదు. వాళ్ళు ఇద్దరు దేశ దేశాన్ని తుక్కడే తుక్కడే చేస్తామన్న వాళ్ళు ఒకళ్ళు. తర్వాత అక్కడెక్కడ మన చికెన్ నెక్ అని చెప్పి అస్సాంకి భారతదేశం మధ్య కనెక్షన్ తెగ్గొట్టేస్తామన్న వాళ్ళు ఒకళ్ళు. కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇచ్చేయాలని ఒకళ్ళు. వాళ్ళిద్దరూ చాలా పిచ్చిగా మాట్లాడారు. వాళ్ళు జైల్లో ఉన్నారు, బెయిల్ రాలేదు, కానీ వాళ్ళకి శిక్ష కూడా పడలేదు. ఇంకా మోడీ గారు ఏం చేయలేరు దానికి. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులు అవి చేస్తున్నాయి. కానీ అంతర్గతంగా ఎంతమంది శత్రువులు ఉన్నారంటే, పాలస్తీనా జై అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ సాక్ష్యంగా ఓత్ తీసుకునేటప్పుడు అన్నాడు. మరి ఏం చేశాడు మోడీ? ఆయన మీద కేసు లేదు, ఏమీ లేదు. ఆయన బలాదూరు తిరుగుతుండే హ్యాపీగా, ఇంకా మాట్లాడుతున్నాడు కూడా. అవునా? తర్వాత ఇంకా చాలా అట్లాంటివి జరుగుతున్నాయి. మీరు నమ్మకం లేదు అన్న ప్రతిసారి మిమ్మల్ని నమ్మించడానికి అన్నట్లు మన దేశంలో ఏదో ఒకటి మార్పు జరుగుతూనే ఉంది. వేచి చూడాలి ఈసారి ఏం జరుగుతుందో. జై శ్రీరామ్. బాగుంది, హ్యాపీస్. తర్వాత ఈ పాటలు చిన్నప్పుడు గొబ్బిళ్ళు పెట్టేవారు, పాడేవారు. అవునండి, నిజం అది. అందులో రాజమండ్రి వాళ్ళు చేసిన పిల్లలు చేసిన డ్యాన్స్ చూశారు. సరే సార్, if Venezuela president encourages the anti-social activities, definitely he is deserving the for punishment by his country people through voting or by international court of justice అని ఈయన చెప్తే, దానికి ఈయన ఎవరో రాస్తున్నారు. ఈయన 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 ఒకటేగా. సార్, ట్రంప్ ఈజ్ నాట్ కంపారబుల్ టు శ్రీరామ్. సార్, ట్రంప్ ఈజ్ ట్రయంప్ కాదు, ఆయన పేరు ట్రంప్. ట్రంప్ పనిషింగ్ వెనజులా ప్రెసిడెంట్ ది సెల్ఫిష్ మోటివ్. Sir, the same America encourages terrorism in one country and punishes terrorists in another country. Sir, if really America is against drugs, prostitution, and anti-social elements, Trump action is justified. But the according some news, America intention is to loot valuable resources Venezuela, and also it interferes in internal affairs of many countries only for selfish motive and loot the resources, but not for good governance. Sri Ram or Sri Krishna for Dharma ruling rank. Thank you, sir. Namaste ji. Jai Sri Ram. జై భారత్ మాత. అవునండి, నిజమే అది. అయితే మనము రాముడితో కంపేర్ చేయలేమండి ట్రంప్ని రాముడితో ఎలా కంపేర్ చేస్తామండి? చేయలేము. రాముడు ఎక్కడ, ట్రంప్ ఎక్కడ?
రాముడు కాలిగోటికి కూడా పనికిరాడు. ఆ మాట వాస్తవం. కానీ అలా అని చెప్పి ట్రంప్ చేసే తప్పు అనటం తప్పు కదండి. సో రాముడు వేరు, ట్రంప్ వేరు. ట్రంప్ చేస్తున్నది తన దేశానికి ఏం కావాలో అది చేసుకుంటున్నాడు. మీరు ట్రంప్ చేసే తప్పు అని అంటే కనుక అన్ని దేశాలు కలవాలి కదండి, కలిసి ట్రంప్ని తప్పు పట్టాలి. అది చేత కావట్లేదంటే అర్థం ఏంటి? ట్రంప్ చాలా బలవంతుడని అర్థం చేసుకోండి. తర్వాత పంచాభూతాల మంత్రాలు చెప్పండి సార్. సరే తర్వాతది ఇది మీరు చెప్పింది సరైన. మరి అమెరికా ఆమోదిస్తుందా? మీరు చెప్పింది సరైన. మరి అమెరికా ఆమోదిస్తుందా? ఎందుకంటే పాకిస్తాన్కి అమెరికా రక్షణగా ఉంది. అవును, నిజమే. మనం ఏదైనా చేయాలనుకున్నా చేయలేము, చేయొచ్చండి. అమెరికా మన మీద దాడి దిగుతుంది, మరి ఏమంటారు దీని గురించి? దాడికి దిగితే 70లో రిజల్ట్స్ చూపించింది కదా ఇందిరాగాంధీ. అలా చూపించాలండి. అది సత్తా అంటే అది. సత్తా అంటే అది. ఖచ్చితంగా 12 రోజుల్లో బంగ్లాదేశ్లో ఉన్న పాకిస్తాన్ సైనికులందరినీ మోకాళ్ళ మీద తీసుకొచ్చేసింది. అది కదా సత్తా అంటే. అలా తీసుకురావాలి. అలా చేతనవుతుందా చెప్పండి. ట్రంప్ ఒక శక్తివంతమైన దేశాధినేత. చాణక్య నీతి ప్రకారము సరైన చర్య. తన దేశానికి ఏది అవసరం అది చేస్తున్నాడు. భారత అంతర్జాతీయ ఆంక్షలు భయపడి యుద్ధాలు చేయడం లేదు. చైనా తైవాన్ను ఆక్రమిస్తే మాత్రం మన సిలౌట్ సిలౌట్ ఇంకా చిట్టగాంగ్ తీసుకోవాలి. అలాగే రష్యా సహాయంతో బంగ్లాను భయపెట్టి విడగొట్టినా మనం పీకింది లేదు. మనకు కాశ్మీర్ కాదు కదా, ఒక అంగుళం భూమి రాలేదు. కాబట్టి అది పనికిరాని విజయం. అంతర్జాతీయ ఆంక్షల భయం పోతే మాత్రం భారత్ ఆగదు. బంగ్లా ముక్కలు చెక్కలే. ఇది ఈయన కల్లూరి గారి వ్యాఖ్యానం. కల్లూరి గారు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ, బంగ్లాదేశ్ని విడగొట్టకపోయి ఉంటే పాకిస్తాను చాలా అరాచకాలు చేసేది భారతదేశం మీద. ఆ రోజున బంగ్లాదేశ్ని విడగొట్టే కార్యక్రమం ఇందిరాగాంధీ పెట్టుకుంది. పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని విడగొట్టి, అది ఇందిరాగాంధీ చతురత. అది మనం యాక్సెప్ట్ చేయాలి. అది మనం కాంగ్రెస్ ఆమె ఓకే, కానీ ఆమె చతురత ఎక్సలెంట్గా పనిచేసింది ఆ రోజున 70లో. ఆ తర్వాత అమెరికా వాళ్ళు చాలా దాష్టికాలు చేసి మన భారతదేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి తీసుకొచ్చారు. ఆమె ఎమర్జెన్సీ పెట్టి ఎవడెవడెవడైతే సిఐ ఏజెంట్ ఇలా ఉన్నారో వాళ్ళందరూ పట్టుకుని లోపలేసేసింది. వేసేసి ఇంకా చంపేసింది యాక్చువల్గా చెప్పాలంటే. అది మీకు తెలియదు ఎవరికి. సో అది ప్రత్యక్ష సాక్ష్యం నేను అది దానికి. సో నేను చూసాను నా చిన్నప్పుడు అనమాట. నేను చూసి ఏం చేసింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ పోయిన తర్వాత మనకి మొరార్జీ దేశాయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన సిఐఏ ఏజెంట్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అది. అయితే అప్పుడు జనతా పార్టీ అవన్నీ వచ్చి మళ్ళీ వాళ్ళు విడిపోయేందుకు మళ్ళీ ఇందిరాగాంధీ కారణమైంది. ఆమె తెలివితేటలతో ఆమె వాళ్ళని విడగొట్టి అంతమంది మగవాళ్ళని ఆట బొమ్మల్ని చేసి పక్కన పెట్టేసింది. ఆ తెలివితేటలు మన వాళ్ళకి లేవా చెప్పండి. ఇందిరాగాంధీ తెలివితేటలు ఏమి తెలివితేటలు అండి అవి. మనం మెచ్చుకొని తీరాలండి. అది పక్కన పెట్టి ఆమె జైల్లో ఉన్నప్పుడు, ఆమె జైల్లో పెట్టారు 79లో ఆమెకి ఎలక్షన్స్లో ఓడిపోయి ఆమెని జైల్లో పెడితే ఒక రిపోర్టర్ వెళ్ళి అడిగాడు ఆమెని, ఏమమ్మా ఇక నువ్వు మొత్తం రాజకీయాలు అయిపోయి నీ జీవితం సన్యాసం ఇంకా జైలుకి పరిమితం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయబోతున్నావు నెక్స్ట్ అంటే, నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా అంది. మళ్ళీ ఆ రిపోర్ట్స్ చూడండి మీరు ఒకసారి. నీకు ఏ ధైర్యంతో అంటున్నావు అమ్మ, నువ్వు జైల్లో ఉన్నావు, ఇప్పుడు ప్రతిపక్షం వచ్చేసింది, వాళ్ళకి బ్రహ్మాండం మెజారిటీ ఉందంటే దేకాజాయగా అంది. ఒక్క 2 సంవత్సరాల్లో వాళ్ళలో చిచ్చు పెట్టి చౌహాన్ని నేను ప్రైమ్ మినిస్టర్ చేసింది. సపోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్ ద్వారా. సపోర్ట్ ఇచ్చి చౌహాన్ని చేసి ఒక నెల రోజులకే మళ్ళీ వాడిని పక్కకు పెట్టి చిన్నాభిన్నం చేసి ఎలక్షన్స్ తీసుకొచ్చి అద్భుతమైన మెజారిటీతో గెలిచి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయింది. ఆ తెలివితేటలు ఎక్కడ చచ్చినాయండి వీళ్ళందరికీ? లేవు. అది చాణక్య నీతి అంటే. అలా పెట్టి ప్రెసిడెంట్ కెసింజర్ని కూడా, అమెరికా ప్రెసిడెంట్ కెసింజర్ని కూడా అవతల పడేసింది. పొబ్బే నువ్వెంత అంది. కానీ ధైర్యంగా ఉంది. అప్పుడు మన దేశం ఎంతమంది దగ్గర అప్పుడు అణుబాంబు కూడా లేదు అప్పుడు మనకి, అవునా కదా? సో అయినా సరే ధైర్యంగా చేసింది. అలాంటి ధైర్యం ఈ మొగాళ్ళలో చచ్చింది ఇప్పుడు. ఎస్, నేను ధైర్యంగా చెప్తున్నా మాట. వీళ్ళలో చచ్చిపోయింది. వీళ్ళెక్కడ ధైర్యస్తులండి బాబు, పిరికి పందలు. వాళ్ళ కుర్చీ కాపాడుకుందుకు నానా యాతనలు పడుతున్నారు. అఫ్ కోర్స్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడున్న ప్రభుత్వం అది చేస్తోంది. అది కాదు చేయాల్సింది, ధైర్యంగా ముందుకొచ్చి చెయ్యాల్సింది చెయ్యాలి. బంగ్లాదేశ్లో ఇవాళ కూడా ఒక హిందూ చచ్చిపోయాడు. సరే బంగ్లాదేశ్ సంగతి పెట్టి భారతదేశంలోనే చచ్చిపోతున్నారు. సో దానికి ఎవ్వడు పట్టించుకోవట్లేదు.
మెల్లగా చేస్తాడండి. మోడీ తెలివితేటలండి. అసలు విశ్వగురువు చేస్తాడండి. చెయ్యలేడు స్వామి. విశ్వగురువు కావాలంటే యుద్ధం చేయాలి స్వామి. యుద్ధం చేయకుండా విశ్వగురువు నువ్వు ఎప్పటికీ కాలేవు. రాముడు నేను విశ్వగురువు అవుతాను, విశ్వామిత్రుడు చెప్పాడు కదా విశ్వగురువు అవుతా అని చెప్పి కూర్చొని అలా కూర్చున్నాడా? లేదు, యుద్ధానికి వెళ్ళాడు. ఎస్, అది చేసి తీరవలే. ఆ, ఆయన భార్యని ఎత్తుకుపోయాడు కాబట్టి యుద్ధం చేశాడంటే అంటే అది కాదు మాట. అంతకుముందు కూడా యుద్ధాలు చేశాడు. రాక్షసులందరినీ చంపుకుంటూ వచ్చాడు కదా దండకారణ్యంలో. ఏం చేసి అధర్మం అన్నవాడిని చంపేశాడు అంతే. రాముడిది అయోధ్య. అయినా అడవిలో తిరుగుతూ, ఇక్కడ అడవిలో తిరుగుతూ ఇక్కడున్న రాజ్యాలకి కాపాడాడు ఆయన. అది మీరు గమనించట్లేదు మీరు. మన మోడీ కూడా పక్కన పాకిస్తాను మునీర్ ఒక మాట అన్నాడు, హిందువుల్ని మేము చంపేస్తామన్నాడు. ఆ మాట అన్న వాడిని వేసుకొచ్చేసేయాలి కదండి, తల నరికేయాలి కదా. అది చేయట్లేదు కదా. వాజ్పేయి టైంలో కూడా అంతేనండి. వాజ్పేయి కూడా అదేదో విమానం హైజాక్ చేసి తీసుకెళ్తే ముగ్గురిని ఎవరినో టెర్రరిస్టులను వదిలిపెట్టారు. వదిలిపెట్టడం ఏంటండి? ఆ టెర్రరిస్టులు ఫస్ట్ తలకాయ నరికేసి తర్వాత నెగోషియేషన్స్ అని చెప్పాలి. చేత కాలేదు మన వాళ్ళకి. 173 మంది మన ప్రజలు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోతున్నారు ఒకసారి చూడండి. నెగోషియేషన్స్ ఉండకూడదండి టెర్రరిస్టులతో. నెగోషియేషన్ అన్నది ఉండకూడదు, లేపేయాలి. ఆపరేషన్ సింధూర్ చేశారు కదా అండి. ఏం చేశారు నాయన? ఏదో చెప్తారేంటి? ఆపరేషన్ సింధూర్తో ఏమైంది? మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు కదా లోపలికి. అది కాదు పరిస్థితి. మనం ఫస్ట్ వేసేయాలి. ఆ దేశాన్ని వేసి సైనికులు లేకుండా చేసి పారేసేయాలి. వాళ్ళ దగ్గర ఆటం బాంబు ఉంది అంటే మన దగ్గర కూడా ఉంది కదా. ఊరికే నా ఇంట్లో పెట్టుకుందిగా బెల్లం 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 ముద్దన ఏమైనా పెట్టుకొని ఊరికే చూసి మురిసిపోవడానికి లేదు కదా. వాళ్ళ మీద వాళ్ళు వేస్తారంటే మనం వేసేయటమే. సమస్య లేదు. అయితే అయింది అణు యుద్ధం. అటో ఇటో తేల్చేసుకున్నాం, అయిపోతుంది. మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వణికిపోవాలి, గసవంటి పనులు చేయాలి. అది రాజ్యాంగం అంటే. అది చేయకుండా మేము బలహీనం, మేమేం చేయలేము. అందుకు కాదు లోపల ఉన్న ఓవైసీ గీవైసీ అందరూ మాట్లాడేది. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. నిన్న ఓవైసీ కూడా ఛాలెంజ్ చేసినట్టున్నాడేమో. ఆ, మీకు మీకు దమ్ముంటే కనుక ట్రంప్ లాగా చేయండి. ట్రంప్ వెళ్ళి ముద్రాన్ని తీసుకొచ్చినట్టు మీరు అక్కడున్న వాడు ఎవడో టెర్రరిస్ట్ ఎవడైతే ఉన్నాడో అక్కడ పాకిస్తాన్లో వాడిని వేసుకురండి అన్నారు. అవును, వేసుకురావాలి. వై నాట్? పైగా ఎవరో ఎవరో ఒక కామెంట్ కూడా పెట్టి చూద్దాం. కామెంట్స్ అని చూద్దాం ఫస్ట్. చెత్త కామెంట్స్. ఇది ఇది చెప్పాను కదా దీనికి. సరే, హ్యాట్స్ ఆఫ్ వెంకట చాగంటి గారు, థ్యాంక్ యూ అండి. డూ ద వార్ ఎవరిది అన్నది? ఆ, భూషణ్ బాబు గారు నమస్కారం, థ్యాంక్ యూ అండి. డూ ద వార్ అండ్ కలెక్ట్ కాస్ట్ ఆఫ్ వార్ ఫ్రమ్ దీస్ కంట్రీస్. కరెక్ట్, బాగా చెప్పారండి. సో ద వన్ హూ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎంజాయింగ్ ద బాంబింగ్ ఆఫ్ హర్ టౌన్ కంట్రీ, ద వన్ హూ ఫాట్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్ ఫార్మ్డ్ ఎ కంట్రీ. నోబెల్ ప్రైజ్ ఇస్ ద బిగ్గెస్ట్ జోక్. కాదండి అనిల్ గారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి వెనజువలాలో అపోజిషన్ లీడర్కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అది ఆమె తప్ప? ఆమెకి ఇచ్చారు, అవును ఇచ్చారు. మనకి చేత కాలేదు కాబట్టి ఆమెకి ఇచ్చారు. మన మోడీ కూడా ట్రై చేస్తున్నాడు కదా. అబ్బ, యుద్ధ కా సమయ్ నహీ హై. ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మన దేశం ఎంతమంది చచ్చిపోతున్నా అబ్బ, యుద్ధ కా సమయ్ నహీ హై. ఏమిటండి ఇది? రాజన్నవాడు ఎట్లుండాలి? భయపెట్టాలి జనాల్ని. రాజన్నవాడు ఎదుటివాడు భయపడాలి. మీకు తెలుసా ఆ విషయము? అనిల్, యూ షుడ్ నో దిస్. రాముడు ఎంత సాఫ్ట్ మనిషో, రాముని చూస్తే అందరూ భయపడ్డారు. సుగ్రీవుడిని వాలి నుంచి విడిపించి సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించిన తర్వాత వర్షకాలం ఎండింగ్లో నేను వెళ్ళి సీత కోసం వెతికిస్తాను అని చెప్పాడు సుగ్రీవుడు. వర్షాకాలం ఎండింగ్ అవుతున్నా కానీ రాకపోయేటప్పటికి రాముని చూడడానికి రాలేదు. ఆయన మంచిగా మజాలో తూగుతూ ఊగుతూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి తను వింటి నారితో శబ్దం చేసి ఆ శబ్దానికి అందరూ భయపడినప్పుడు చెప్పాడు. రాముడు అంటే ఒక మాట మీద ఉన్న వ్యక్తి. మీరు రాముడు దండకారులను వాళ్ళందరినీ చంపుకుంటూ వచ్చాడు. అతని విలులో ఎంత శక్తి ఉందో మీకు తెలుసు అంటే సుగ్రీవుడు కాళ్ళ మీద పడిపోయాడు. నాకు తెలుసండి, నేను ఈ అందరిని సైనికులు రమ్మని చెప్పాను, ఇప్పుడు వస్తూనే ఉంటారు అంటే ఆ నెక్స్ట్ డేనే అందరూ వచ్చారు. ఎక్కడెక్కడెక్కడి నుంచి రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. అయితే విషయం ఏంటంటే రాముడు అంటే ఎంత భయం అంటే అంత భయం. రాముడంటే
ప్రతి ఒక్కరి మొత్తం శతకోటి వానర సైన్యాలకి భయపడు. రాముడు అంటే అంత భయం. ఎస్, అది మీరు తెలుసుకోండి. భయం పెట్టాలి. భయం లేకపోతే ఎవడు మాట వినడు. ఎంత సాత్వికుడు రాముడు, అంత ధైర్యశాలి. సీత అంది అడవిలో ఉన్నప్పుడు, దండకారణ్యంలో ఉన్నప్పుడు ఆ మునులు అడిగారు, ఇట్లా రాక్షసులు వచ్చి మ్, ఆ, మునుల్ని చంపి పీక్కొని తిన్నారు, వాళ్ళ ఎముకలు గుట్ట అక్కడ పడిందయ్యా అంటే రాముడు అన్నాడు, ఈ దండకార్యంలో రాక్షస ముఖ లేకుండా చేస్తానన్నాడు. అప్పుడు సీత భయపడింది. మనకెందుకండి వాళ్ళందరితో, మనకెందుకు, మనం హాయిగా 14 ఏళ్ళు గడిపి మనం మన రాజ్యానికి వెళ్ళిపోదాము, అక్కడ రాజ్యం చేసుకుందాము అంటే అప్పుడు చెప్పాడు, క్షత్రియ గుణం అది కాదు, ప్రజల్ని కాపాడడం క్షత్రియ గుణం, అది క్షత్రియుడు అంటే అని చెప్పాడు. చెప్పి సీతని చెప్పాడు, నీకు భయంగా ఉంటే వెళ్ళిపో అని చెప్పి అక్కడ ఆ ముని ఆశ్రమంలో పెట్టి మొత్తం దండకారణ్యం అంతా రాముడు లక్ష్మణుడు తిరిగి కచ్చ 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 నరుక్కుడు పోయారు. ఒక్కడిని వదిలిపెట్టలేదు. అది కదా వీరత్వం అంటే. రాముడితో పోలికి ఎక్కడండి ఎవరికి? రామాలయం కట్టంగానే రాముడైపోతామండి మనం? కాము కదా. కోర్టులో కొట్లాడి 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 పీకులాడి దుముకులాడి అసలు నేల మీద గిడగిడ కొట్టుకొని, బాబు ఇవ్వకపోతే నేను చచ్చిపోతానని ఏడ్చి తెచ్చుకున్నది అది. ధైర్యంగా యుద్ధం చేసి తెచ్చుకోవాలి, అది లక్షణం అన్నమాట. అలా చేసుకొని మాకు ఇది కావాలి అని చెప్పుకోవాలి. విదేశాలకి భయం ఉండాలి. భారతదేశం అంటే శాంతి దేశమే. మేము ఎవరి మీదకి దండయాత్ర చేయము, కానీ మన మీదకి వస్తే మనకు వదిలిపెట్టకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మాట్లాడుతున్నారో మోడీ గొప్పతనం గురించి ఒకసారి ఆలోచించండి. ఇలా శాంతి వాళ్ళు పాటించే మన దేశంలోకి దుష్కరులు అక్కడి నుంచి దూసుకుంటూ వచ్చారు. వచ్చి లోపలికి వచ్చి ఎక్కడ దాకా వచ్చారు లాస్ట్కి? మన తమిళనాడులో కొండ మీద హిందువులు దీపం వెలిగించుకోవాలంటే పర్మిషన్లు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఏమంటారండి? మనకి సిగ్గుండాలి కాస్త. సమస్య లేదు, ఇది మా దేశం అనుకొని ధైర్యంగా యుద్ధం చేయగలిగిన వాడు మగాడు. అలా కాకుండా ఎంతసేపు శాంతి, ఇప్పుడు యుద్ధం సమయం కాదు. ఎప్పుడయ్యా యుద్ధ సమయమో? నీ మనుషులను చంపుకు పిక్క తింటుంటే అప్పటికి యుద్ధ సమయం కాదని ఇంకెప్పుడు యుద్ధ సమయం? ఇంక నీకు ఫ్లైట్లని మళ్ళీ హైజాక్ చేసి అవి చేసి ఇవి చేసి అప్పుడా నీకు యుద్ధ సమయం? అసలు యుద్ధమే చేయలేవు. యుద్ధం ఏడుందండి? బీజేపీ గవర్నమెంట్ ఒక యుద్ధం వచ్చిందా? ఏడొచ్చింది? వచ్చింది కదండి, అదేదో వచ్చింది, కార్గిల్ యుద్ధం వచ్చింది కదా, అది వచ్చింది కదా, ఇది వచ్చింది కదా. సోది చెప్పదు స్వామి. యుద్ధం అంటే వేరే దేశం మళ్ళీ కన్నెత్తి చూడకూడదు రవి. గట్ట చేసేయాలంతే. ఆటం బాంబు ఉందండి వాళ్ళ దగ్గర, మన దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి. వేసేయండి, తర్వాత చూసుకుందాం. ఇది అంతర్జాతీయ ఉల్లంఘన అంటే తర్వాత చూసుకుందాం రవి, ఫస్ట్ వేసేయండి. అది ఫస్ట్ లక్షణం ఎట్లుండాలి? మన దేశాన్ని మేము కాపాడుకుంటాం, నువ్వు వచ్చావంటే నీ మీద వేస్తాం, నువ్వు మా మీద వేస్తే వెయ్యి నీ మీద వేస్తాం, అంతే. ఎవరికి ధైర్యం ఉందో చూసుకోవాలి. మోడీ పీరికి పంద, అది కాదండి మనిషి. సరే, ఇంకో మెసేజ్ చూద్దాం. అద్భుతంగా చెప్పారు గురువుగారు. భారత విశ్వగురు స్థానం పొందేందుకు యజ్ఞం, అలాగే వేద తత్సంబంధ మనుస్మృతి, ఇతిహాస, దర్శన, బ్రాహ్మణాదులు వేరే వాంగ్మయం ఉపయోగించి తీరాలి. లేదేని వాన్ని ఎత్తుకుపోయిన ఆంగ్లేయులే ముందంజలో ఉంటారు. మనం మాత్రం ఆ బానిస ముఖాలే చదువుల అస్థిరతతో దొంగశాంతి వల్లించు గాంధీ కబుర్లతో చచ్చిన వాళ్ళతో చేవ చచ్చి వాళ్ళ ఆంక్షలకు తలవంచాల్సి వస్తుంది. అవునండి, బాగా చెప్పారు రోహిత్ పటేపురం గారు, బాగా చెప్పారు. ఎస్, మనం బానిసల్లాగా బతకడానికి అలవాటు చేసుకున్నాం. నమస్కారం చాగంటి గారు. ఈయన ఎవరో పేట్రియార్చి ఫర్ ఎవర్ అని ఈయన ఎవరో చెప్తున్నారు. ఈయన ప్రపంచ ప్రజలు దశాబ్దాల క్రితమే అమెరికాను నమ్మడం మానేశారు. వెనిజులా మరియు అమెరికా మధ్య మెక్సికో, క్యూబా మరియు ప్యూర్టరికో దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ దాటి అమెరికాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేయడం సులభం అని మీరు నిజంగా అనుకుంటున్నారా? ఎందుకు అనుకోం? మన 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 దేశంలో ఉన్న సిక్కులోళ్ళు వచ్చి అక్కడికి వచ్చి కెనడాలోనూ అమెరికాలోనూ దాష్టికాలు చేస్తున్నారు, తెలియదా మీకు? ఏం మాట్లాడుతున్నారు? పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు వచ్చి అమెరికాలో దాష్టికాలు చేయలేదా? అమెరికాలో ట్విన్ టవర్స్ పడేయలేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ట్రంప్ మాటలను అంత తేలిగ్గా నమ్మే మూర్ఖులు ఎవరు లేరు. ఎందుకు లేరండి? ట్రంప్ కరెక్ట్ చెప్తున్నాడు, మీరు అర్థం చేసుకోవట్లేదు. అది పాకిస్తాన్ మరియు బంగ్లాదేశంపై యుద్ధం ప్రకటన చాలా తేలిక అనుకుంటున్నారా? ఆ దేశాల మద్దతు ఇవ్వడానికి ఏ దేశం రాదని మీరు నిజంగా అనుకుంటున్నారా? వాళ్ళకి మద్దతు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటండి? ఎవడు మద్దతు ఇస్తే వాడిని వేసేస్తామని చెప్పాలి. అలా ధైర్యంగా ఉండాలి. అంతేగాని సైనికులందరినీ తగ్గించుకుంటూ పోతే ఏడవుతుంది? దేశంలో 140 కోట్లు ఉన్నారండి. మీ పేరేంటి?
పేట్రియార్చీ ఫర్ ఎవర్ అట. మరి పేట్రియార్చీ ఫర్ ఎవర్ మీ పేరు కానే కాదు అది. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 140 కోట్ల జనాభాలో 14 కోట్ల మంది సైనికులుగా ఉండాలి. కనీసం 10%. ఏంటండి ఇది? ప్రతి 10 మందికి ఒక పోలీసు వాడు ఉండాలి, ప్రతి 10 మందికి ఒక సైనికుడు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అది లేదు. అది మనకి జీతాలు వాళ్ళకేమో, మన పొట్టలు నిండాలి కదా రాజకీయ నాయకులు. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్పై యుద్ధం ప్రకటన చాలా తేలిక అనుకుంటున్నారా? చాలా తేలిక. ఆ దేశాలకు మద్దతు ఇవ్వడానికి ఏ దేశం రాదని మీరు అనుకుంటున్నారా? వస్తే వాళ్ళని కూడా వాయగొడతామని చెప్పాలి. తన ఆధిపత్యాన్ని ఎప్పుడూ సవాల్ చేయకుండా చూడడానికి భారతదేశం మీద అమెరికా ఉపయోగించే దేశం పాకిస్తాన్. అవునండి, వాడు చేస్తాడు. వాడు చేస్తే మనం ఊక్కుంటామేంటి? మనము చేయాలి. 1971 యుద్ధంలో అమెరికా నావికా యుద్ధ నౌకలను పంపి పాకిస్తాన్ మద్దతుగా ఇచ్చిన విషయం మీరు మర్చిపోయారా? నేను మర్చిపోలా, మీరు మర్చిపోయారు. వాళ్ళు వచ్చినా కానీ ఇందిరాగాంధీ ధైర్యంగా యుద్ధం చేసింది. కిసింజర్కి ఇక్కడ చెప్పి వెళ్ళింది. 12 రోజుల్లో యుద్ధం ముగించింది. అది కదా అసలు. అది క్షత్రియ గుణం అంటే అలా ఉండాలి. అమెరికా ఒక పెద్ద రౌడీ, అదంతా దోచుకునే దేశం. అవునండి, వాడు దోచుకుంటాడు. నువ్వేం పీకుతున్నావు? మీరు కూడా చేయాల్సిన పని అదే. మీరు వాళ్ళని పీకండి. మరి దమ్ముందా భారతదేశంలో? కరప్షన్ అడికట్టలేరు మీరు. ఏం మాట్లాడుతున్నారు? చచ్చిపోతున్నాం కరప్షన్తో. దానిలో చక్రాకారం కొన్నిసార్లు అమెరికా పాతాళంలోకి చేరడం తథ్యం. చేరితే చేరిందండి. ఇప్పుడు అది కాదు విషయం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు వేదాల్లో ప్రవీణులు అనడంలో సందేహం లేదు. కానీ అమెరికా చేసింది సరైంది అనేది మీ అభిప్రాయం అని, అది వేదాల ప్రకారం కాదని దయచేసి చెప్పండి. వేద ప్రకారమే చేశారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. చాణక్య నీతి ప్రకారం ట్రంప్ వాడు చేస్తున్నది కరెక్ట్. వాడు రాజ్యాన్ని వాడు బలోపేతం చేసుకుంటున్నాడు. మనం చేయాల్సింది మనం చేసుకుంటూ వెళ్ళాలి. వాడి మీద ఆడిపోసుకొని ఆ, ఇదేదో ఏం లాభం అని అంటున్నాడు. నిజం అది. అదే మనం వాళ్ళ మీద ఆడిపోసుకోకూడదు. మనం ధైర్యంగా ఉండాలి. మంచి విశ్లేషణ. ఈయన ఆ, గుప్తా నిరంజన్ గుప్తా గారు. తర్వాత ఒక రాజు ఎనిమితో యుద్ధం చేసే అప్పుడు ఎనిమికి హెల్ప్ చేసే వాళ్ళ గురించి అవగాహన లేకుండా చేస్తాడా? చేయకూడదండి. అవగాహనతోనే చేయాలి. వాళ్ళు అడ్డుపడితే ఎలా చేయాలో మనలికి ముందే వేసుకోవాలి, ప్రణాళిక ముందే వేసుకోవాలి కదా. అందుకే కావు మోడీ గారు పిఎం చేసింది. పిఎం ఏమి చేయడండి, ఆయన ఒక మాట అనేసి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరండి ఇది? వైష్ణవి గారు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మోడీ గారు అంతర్జాతీయంగా ఇప్పుడు యుద్ధ సమయం కాదు, ఇప్పుడు యుద్ధ సమయం కాదు అన్నాడు. కాబట్టి యుద్ధం చేయలేడు. ఆయనకి తన కుర్చీ కావాలండి మోడీకి. ఆయన హీ వాంట్స్ ద పవర్. మరి మీరు అనొచ్చు, లేదండి ఆయన చాలా మంచిగా చేస్తున్నాడు. మరి సీట్లు ఎందుకు తగ్గినాయండి? దానికి అమెరికా కారణం అని చెప్పకండి. నువ్వు పెద్ద చాణక్య నీతి ఉపయోగిస్తున్నాడు మోడీ అంటున్నారు కదా. అప్పుడు ఏం చేయాలి? ముందరే చాణక్య నీతితో వేసుకొని ఎలా సీట్లు ఎక్కువ పెంచుకోవాలో చూసుకోవాలి. అబ్కే బార్ 400 బార్ అని చెప్పి అది పాయ ఇది పాయ. అది కాదండి పద్ధతి. ధైర్యంగా నువ్వు ముందడుగు వెయ్యి. ఇందిరాగాంధీని చూసి నేర్చుకోండి. సింపుల్ స్టోరీ. 70లో యుద్ధం చేసి పారేసింది, అయిపోయింది. ఎమర్జెన్సీ పెట్టేసింది, అయిపోయింది. ఆ తర్వాత ఎమర్జెన్సీలో మా తండ్రితో సహా అందరు జైలుకి వెళ్ళారు. ఎస్, ఐ నో దాట్. బట్ అది కాదు విషయము. విషయం ఏంటంటే ఏది చేయాలో, దేశానికి ఏది కావాలో చేసి తీరాలి. ధైర్యంగా చేయాలి. కొంతమంది ఎప్పుడూ వ్యతిరేకిస్తారు, అది విషయం వేరు. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం కుదరదు, కానీ దేశాన్ని రక్షించడం కుదురుతుంది. బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని విడగొట్టి పారేసింది. బంగ్లాదేశ్ ఇప్పటిదాకా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చెప్పు చేతుల్లోనే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళలో వైవిధ్యం వచ్చింది. మళ్ళీ అణచటమే. ఎప్పటికప్పుడు అణిచి పారేస్తూ ఉండాలి, మళ్ళీ సర్దుకోవాలి. ఆ పని చేస్తూ ఉండాలి. ఇది ఒకసారి చేసాం రాదు అంటే, రాముడు రావణాసుని చావచేత కొట్టిన తర్వాత మళ్ళీ ఏ దేశం కూడా మన దగ్గర రాకూడదు. వస్తారండి, మన బలహీనం అయితే వచ్చేస్తారు. ఎప్పుడు మీరు బలహీనం అవుతారో మీలో బ్యాక్టీరియా చేరి మిమ్మల్ని కూడబెట్టేస్తారు. ఫర్ ష్యూర్ అది బ్యాక్టీరియా పని అది. సో విదేశాల్లో ఉన్న ముష్కర్లు లోపల రావడానికి కారణము వాళ్ళు అక్కడ థగ్స్, గుండాలు. వాళ్ళకి హత్యలు చేయడం, దోపిడీలు చేయడం వాళ్ళకి అలవాటైపోయి ఇటు వచ్చేసేసి ఇక్కడ హత్యలు చేసి దోపిడీ చేసి వెళ్ళిపోతున్నారు. మీరు వాటిని అలో చేయకూడదు. ధైర్యంగా మనం యుద్ధం చేయాలి. పాకిస్తాన్ ఒకసారి వచ్చింది అనుకోండి, 2 సార్లు వాడి మీద నెత్తి మీద బాంబులు వేయాలి. వాడు వేస్తాడు, మనం వేయాలి. సావచితం కొట్టేసేయాలి. ఆ మునీర్ గాడు ఆ మాట అన్నందుకు సావచితం కొట్టాలి. మళ్ళీ ఇంకొకడు మళ్ళీ హిందువుని ఒక మాట అనడానికి ధైర్యం చేయకూడదు. వాడు అన్నాడు, బంగ్లాదేశ్లో రెచ్చిపోతున్నాడు.
వేసేయాలి, ఫస్ట్ వేసేసి తర్వాత మాట్లాడాలి. ఈ ప్రపంచ దేశాలు ఇటు చేసి అటు చేయాలంటే సారీ అండి మరి ఏం చేయాలి, మాకు ఏం చేత కాలేదు అందుకే చేసాం, ఒకసారి పడేసే అయిపోయా, ప్రపంచ శాంతిని కోరుకోవచ్చు. మన దేశం సుభిక్షం అండి, భారతదేశంలో తిండికి కరువు లేదు, ఉమ్మ్. ధనానికి కరువు లేదు, భారతదేశం సెల్ఫ్ సఫిషియెంట్. మనం అనవసరం కార్లు, తర్వాత ఇంటర్నెట్లు, కంప్యూటర్లు తెచ్చుకొని మనం దానికి డబ్బు కట్టుకున్నాకో మనకి ఇవన్నీ అవుతున్నాయి. ఆ గ్యాస్ అవన్నీ తెచ్చుకుంటున్నాం, ఇవన్నీ మన భారతదేశంలో దొరుకుతాయి, అన్ని భారతదేశంలో దొరికేస్తాయి. భారతదేశంలో ఎలక్ట్రిసిటీ బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఎందుకున్నాయి ఐఐటీలను ఎందుకు పెట్టుకున్నాం మనము? ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, దుమ్ము దులపండి ఒకసారి, వాళ్ళే తయారు చేసి ఇస్తారు. మనం మన సత్తా మనకి తెలుసుకోవట్లేదు, మనం బానిస బతుకులకు అలవాటైపోయాము. మోడీ మంచివాడు, వెరీ గుడ్, దేశాన్ని బ్రహ్మాండంగా పరిశ్రమ వెరీ గుడ్, కానీ వేద ప్రకారం కాదు. కాదండి. ఆ, ఇంకొక ఆయన ఏదో రాశాడు, అది కూడా చదువుతూ ఉండండి ఫస్ట్. ఇదండి వైష్ణవి గారు. సో సరే, తర్వాత కల్లూరి ట్రంప్ చర్యలు పేట్రియార్చీ ఏదో అన్నాడు, ఈయన ఏదో రాశాడు. ఆ, ఇది ఇందాక చదివాను పేట్రియార్చీ, ఇది కాకుండా ఇంకా ఈయన శ్రేయోభిలాషి అట ఎవరో, ఈయన కూడా అదే రాస్తున్నాడు. మోడీ హెస్ మచ్ పేషెన్స్ అండ్ విల్ ప్లాన్ వెరీ డీప్లీ. చెయ్యడండి, ఆయనకి చేత కాదండి, మీరు చెప్తే వినరు, మీరు ఒకళ్ళు అర్థం చేసుకోరు. ట్రంప్ 3 ఏళ్ళు ఉంటాడు, నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ట్రంపే ఇంకోటి వస్తాడు, కంగారు పడకండి. మోడీ భయపెట్టడం లేదు అంటున్నారు, కానీ యోగి మాత్రం ఖచ్చితంగా భయపెడతాడు. అది యోగి వచ్చినప్పుడు చూద్దాం. కమ్యూనిస్టులు దేశాలు డిక్టేటర్షిప్ వలన అలా అవుతాయి. హసీనాని మోడీ కాపాడాడు, చైనా రష్యాలు వెనుజులా కాపాడలేదు. మోడీ విభీషణుడి కాపాడినట్టు, ఏమి కాపాడినట్టండి? రాముడు విభీషణుని కాపాడినట్టు అంటే రాముడు యుద్ధం చేశాడు, మళ్ళీ ఈయనేం చేస్తున్నాడు కూర్చొని? ఏమిటో. మన భారతదేశంలో టిబెట్ నుంచి పారిపోయిన దలైలామా ఉన్నాడు, పక్క నుంచి హసీనా వచ్చింది, అందరూ ఉన్నారు భారతదేశంలో హ్యాపీగా. మరి వాళ్ళందరూ భారతదేశం యుద్ధం ఎందుకు రాలేదు? బికాస్ భారతదేశం బలమైన దేశం, అది తెలుసుకొని మనం వాళ్ళ మీద యుద్ధం చేయాలి. ఈయన శ్రీనివాస్ గారు, ఓం జై శ్రీరామ్, జై భారత్ మాత, జై వేదాస్ హోల్డింగ్, శభాష్ గురువు గారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. ఓం నమః. సరే, ఈయనెవరు? బలంగా తయారవుతుంటే యుద్ధానికి ఉసిగొలిపే చేసి దేశ ఆర్థిక పరిస్థితిని పాడు చేద్దామని అమెరికా వెనుక నుండి నడిపిస్తోంది. ఎవరిని నడిపిస్తుంది? ఇక్కడ పరిస్థితిని బట్టి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏం బ్రహ్మాండమైన పరిస్థితి ఉంది మన దేశానికి, ఏమైంది? 1970లో పరిస్థితి చూడండి, అప్పటికి ఇప్పటికి చాలా మారింది, బ్రహ్మాండమైన పరిస్థితి ఉంది. ఇది ఇది వరకటికి ఫారిన్ పాలసీ కంటే ఇప్పుడు బాగుంది. ఫారిన్ పాలసీతో నేనేం చేసుకుంటాను? నేను ఎత్తనేసి కొట్టుకుంటానా? దేశంలో ఇంతమంది చచ్చిపోతుంటే. రష్యా కూడా ఏంటి, అమెరికా బలమైన దేశం కాబట్టి ఆలోచిస్తుంది, రష్యా కూడా బలమైన దేశం కాబట్టి అమెరికా చేసినట్టు చేయటం లేదు. ఓకే, కరెక్టే. కానీ తర్వాత ఈయనెవరు? అమెరికా చేస్తే భక్తు ఆయుధ వ్యాపారం, ఎస్ కరెక్టే. మరి ఎందుకు చేసుకోకూడదు? మనకి చేత కాదా? మనం చేసుకుంటున్నాం కదా. మనం కూడా భారతదేశం ఎంతో ఆయుధాలు నమ్ముతోంది, చూసుకోండి ఒకసారి వెళ్ళి. ఆ, నమస్కారం గౌరవ్, మీరు మోడీ గారిని తక్కువగా అంచనాలు వేస్తున్నారు. ఓకే, మీకు వేదం మీద పట్టు ఉండి ఉండొచ్చు, కానీ భారతదేశ రాజకీయం ఇప్పుడు ఎలా మోడీ చేసినంతగా మీకు తెలియదు, అది నా అభిప్రాయం. కావచ్చండి, నేను పరిశీలించిన దానిలో, నాకున్న ఎక్స్పీరియన్స్లో మోడీ గారు యుద్ధం చేసి తీరాలండి, లేకపోతే భారతదేశం కష్టం అండి. తర్వాత మరి ఇక్కడ కూడా ఎలక్షన్ అలాగే జరిగింది, ఈ గవర్నమెంట్ ఏం చేయాలి అది నాకు తెలియదు, మీరే చేయండి. ఓటు రూపాయలు 2000 ఇచ్చి ఇచ్చినోడిని ఏమనవద్దు అని ఈయన, వెరీ గుడ్ అండి. గురువులకు నమస్కారము. అథర్వ వేదంలో రాజు చేయవలసిన కర్తవ్యం గురించి చాలా మంత్రాలు చెప్పారు, అవునండి, నిజమండి. నమస్కారం అమ్మా. తర్వాత గురువు గారికి నమస్కారాలు. ట్రంప్ వెనుజులా సరుకుల నావన ఆధారాలు లేక మాదక ద్రవ్యాల నావల నెపంతోనే కూల్చేశాడనేది కుట్రకోనని ఆరోపణలు ఉన్నాయి. నిజమండి, ఆరోపణలు ఉంటాయండి, ఎందుకు ఉండవు? కొంచెం లోతుగా ఆలోచించండి. మరో దేశానికి వెళ్ళి ఒక సైనికుడిని కూడా చనిపోకుండా ఒక నీచుడిని చేయడం తెలిసిన వాళ్ళకి ఆ నావల్లో ఏమున్నాయో తెలియదంటారా? చాలా బాగా అడిగారండి, చాలా బాగా అడిగారు. చూడండి, ఇది కామన్ సెన్స్ అంటే, అవునా కాదా? సో అది ఆలోచించండి మళ్ళీ ఒకసారి. ఓకే. సో ఇది కరెక్ట్. మీరు మీరు అన్నారు అక్కడ, అక్కడ ఎట్లా నావల్లో కుట్రకోణం అన్నారు కదా, కానీ దానికి ఈయన, ఎవరైనా ఉంప్లూగే సిగ్మా పేరు ఇట్లుంది, మనకు తెలియట్లేదు. సో వీరు కరెక్ట్గా చెప్పారు.
ఎస్. వేరే దేశంలో ఉన్న నాయకుడిని ఎత్తుకొచ్చిన వాళ్ళకి పడవల్లో ఏముందో తెలియదా? సరే. తర్వాత ఆన్ ద లాజిక్ యూ షుడ్ బి సపోర్టింగ్ బ్రిటిష్ లూట్ ఆఫ్ ఇండియా. సో ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సాయి కిరణ్ గారు. బ్రిటిష్ లూట్ని మనమే అలో చేస్తున్నాం. ఇప్పుడు యుద్ధం చేయకపోతే మన నుంచి లూటే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. యుద్ధం చేసి తీరాలి. తర్వాత మీ వివరణలు అద్వితీయులుగా ఉన్నాయండి. వెరీ గుడ్. హిమబిందు గారు నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ. తర్వాత ఆచార్యులకు నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ ఎఫర్ట్స్ ఆచార్య. ఈశ్వర్ గారు నమస్కారం అండి, థ్యాంక్ యూ. తర్వాత ఆ, వాడికి పోయే కాలం దగ్గర పడింది అనుకుంటా, ఎవరికో తెలియదు. అది ఎవరికి దగ్గర కాలం పడింది మీరు చెప్పాలండి. వాడికేంటి, నాకా, ట్రంప్కా, మీకా, ఎవరికి? సరే, పార్వతీ సాయి బొద్దేడ. సరే, అది చెప్పాలండి, క్లియర్గా చెప్తే బాగుంటుంది. తర్వాత ట్రంప్ వెనిజులా ఆయిల్ రిజర్వ్స్ దోచుకోవడానికి చెప్పిన కట్టుకథలు, డ్రగ్స్, ఉమెన్ ఎక్సెట్రా, ఇదంతా ట్రేడ్ ఎకానమీ రిలేట్ అయిన పంచాయతీ గురువు గారు. నిజమేనండి, పంచాయతీ అది కాదు చెప్తున్నది. నేను వేదంలో మనధర్మ శాస్త్రంలో ఏముంది, రాజు అన్నవాడు ఏం చేయాలో చెప్పాను నేను. ట్రంప్ కరెక్టా వీడు కరెక్టా తర్వాత సంగతి. సరే, ఈయన ఎవరో రాశారు కరెక్టే, కానీ ఈ విషయం అర్థం కావాలంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలపై అవగాహన ఉండాలి. ఇంకా అమెరికా మరియు దాన్ని నడిపిస్తున్న డీప్ స్టేట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు అస్థిరపరిచి ప్రభుత్వం కూల్చి అక్కడ సహజ వనరులను దోచుకున్న విషయాలపై అవగాహన ఉండాలి. ఓకే. అమెరికా ఏ దేశాన్ని అయితే నాశనం చేయాలని టార్గెట్ చేస్తుందో ఆ దేశంపై ఇలాంటి అబద్ధపు ఆరోపణలు 1-2 సంవత్సరాలు చేస్తూ తర్వాత దేశాధినేతను చంపేస్తుంది. ఆపై ఆ దేశ సహజ వనరులను దోచుకుంటుంది. ఇలానే ఇరాక్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను, సిరియాలోను, లెబనాన్లోను, యెమెన్లోను ఇంకా అనేక దేశాలు ఇలానే చేసింది. ఇది మొదటిసారి కాదు. ఈయనెవరు, KRFT6Q0, ఈయన పేరు లేదు దీనికి. సరే, నిజమేనండి. ఇప్పుడు అమెరికా అలా చేస్తుందంటే భారతదేశం ఏం చేస్తుంది, అపోజ్ చేయాలి కదండి మరి. అపోజ్ చేస్తే మన కొడతాడండి వాడు. మరి మనం ఇంత పిరికి వాళ్ళగా ఉంటే వాళ్ళు దోచుకుంటారు. మనం స్ట్రాంగ్ అవుదాం కదండి. KFTRT60Q ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మనం స్ట్రాంగ్ అవ్వాలంటే మన దేశంలో కరప్షన్ పోవాలి. లాస్ట్కి పరకామణి, తిరుపతిలో ఉన్న పరకామణిలో కూడా దొంగలు పడ్డారు. దేశభక్తి, దైవభక్తి రెండూ లేని యధవలు అక్కడ డబ్బులు దోచుకుంటున్నారు. అవునా కాదా? మరి దానికి ఏం చేస్తున్నాం మనం? ఏళ్ల తరబడి తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసిందని తెలిసి కూడా, ఏది యానిమల్ ఫ్యాట్ కలిసిందని తెలిసి కూడా ఏమీ చేయలేకపోతుంది. ఏమీ లేదు ఇప్పటిదాకా. ఎక్కడ ఏమి మన దేశంలో ఎవని ఏమి చేయలేకపోతుంది. అవునా కాదా? మన దేశంలో మన హిందువుల మధ్యలో మన కొండ మీద దీపం వెలిగించుకోవాలంటే ఆ ముస్లిమ్స్ పర్మిషన్ కావాలని చెప్తారు. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. బయట నుంచి వచ్చిన మతస్థులకి హిందువులు పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. సెక్యులర్ దేశం ఏంటి? ఎప్పుడైతే పాకిస్తాను విడిపోయిందో, ముస్లిమ్స్ అందరూ వెళ్ళిపోయారో, ఇది హిందూ దేశం అయి తీరాలి. అవ్వలేదు, అవసరం లేదు, సెక్యులరే. కానీ మనకు పర్మిషన్లు ఏంటి? తప్పు కదా అది. అది చాలా తప్పండి. మనకు ధైర్యం లేదని చెప్పండి. హిందువులు, మీరు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్లో ఇంతమంది హిందువులు చచ్చిపోతున్నారు. మనకెందుకంటే మన దేశం కాదు కదా. సరే, మన దేశంలో చచ్చిపోతున్న సంగతి అది కూడా గుర్తుపెట్టుకోండి. అది చేయండి. ఇంకోటి, భారతదేశం స్ట్రాంగ్ అని ఎప్పుడు నిరూపిస్తారంటే, బంగ్లాదేశ్లో ఒక్క హిందువు చస్తే ఇక్కడ లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపాలి. కనీసం నిరసన. మనం ఎవరిని చంపక్కర్లే, తిట్టక్కర్లే, కనీసం నిరసన. పొద్దున్న లేస్తే మన జోబులు బాగున్నాయా, మన ఇల్లు బాగుందా, మనకి ఏం కావాలని చెప్తున్నా, కానీ 1,00,000 మంది సిటీకి చొప్పున, విశాఖపట్నం, విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నము, గూడూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపూరు, హైదరాబాదు, కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు, ఇన్ని బాదులు ఉన్నాయి కదా. ఇవన్నీ వరంగల్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. వీటిలో 1,00,000 మంది, ఒక్కొక్క సిటీలో 1,00,000 మంది రోడ్ల మీదకి వచ్చి ఒక రోజంతా నిరసన చేయండి. అప్పుడు భారతదేశం ఏం చేస్తుందో చూడండి. మోడీకి ధైర్యం ఇవ్వండి. ఆయన పిరుక్కోడయ్యా బాబు. ఆయన పిరికివాడు. ఈ చాణక్యనీతి ఇవన్నీ నాకు కుదరదు అక్కడ. సంవత్సరాల తరబడి చాణక్యనీతి చదివి ఎంతమంది చచ్చిపోతున్నారు అక్కడ. ఒక్క దెబ్బ వేయి పాకిస్తానీ మళ్ళీ నోరు మూసుకొని కుక్కలాగా పడి ఉంటారు. యూ హ్యావ్ టు డూ ఇట్. యూ డోంట్ డూ ఇట్, హూ విల్ డూ ఇట్? ఎవరు చేస్తారు? ఇంకా చేసి తీరాలి. మోడీ గారు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ యుద్ధం చేసి మన దేశ ప్రతిష్ట నిలపాలి. అప్పుడు మన దేశంలో వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఎవడైతే కరప్ట్ చేశాడో వాడిని నడి రోడ్డు మీద ఉరి తీసేయండి. తర్వాత విచారించండి.
ఫస్ట్ లేపైన తర్వాత విచారించండి. ఎస్, కరప్షన్ అరికట్టండి. భారతదేశంలో అంతర్గతంగా కరప్షన్ అరికట్టండి. అది ధైర్యం లేదు నీకు. ఎందుకంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ సొసైటీ వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి రాజ్యం చేస్తారా ఇక్కడ? వాళ్ళు వచ్చి రాజ్యం చేస్తారా? మన రాజ్యం మన ఇష్టం. ఈ ధైర్యం మనకు ఉండాలి. కానీ ఇక్కడోడు ఓవైసీ వెళ్ళి పాలస్తీనా జిందాబాద్ అని చెప్పి పార్లమెంట్లో చెప్తున్నప్పుడు ఎంత సిగ్గులేని దేశం మంది. ఎంత సిగ్గులేని దేశం చెప్పండి. సిగ్గుండాలి మనకి. ఫస్ట్ ఆ ధైర్యం తెచ్చుకోండి. వ్యతిరేకించారా ఎవరన్నా ఓవైసీని? మీరందరూ వచ్చి జెండాలు పట్టుకొని వ్యతిరేకించారా? ఓవైసీని కదలకుండా చేశారా? జై భారత మాత గారిని చెప్పమని చెప్పండి. మీకు ఆ దమ్ము లేదు. దమ్ము లేని వాళ్ళంతా ఓకే ఓ లొల్లి చేస్తారేంది? దమ్ము తెచ్చుకోండి. ధైర్యం కావాలి. వేదశాస్త్రాలు చదవండి. ధైర్యం తెచ్చుకోండి. తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పండి. అది కూడా దేశాధినేత. మీరు నేను చేస్తే తప్పులు కావండి అవి. కానీ వాళ్ళు చేస్తే ఏం దేశాధినేత అండి బాబు. దేశాధినేతలు తప్పు చేస్తున్నారండి బాబు. అది అర్థం చేసుకోండి. ఢిల్లీలో అరాచకం సృష్టిస్తే వాళ్ళు ఇంకా జైల్లో పెట్టి ఇంకా మేపుతున్నారు కూర్చొని. లేపావతల పడేయాలి. తర్వాత విచారించండి. తప్పైతే మీరు పనిష్మెంట్ తీసుకోండి. అది ధైర్యం ఉండాలి మీకు. ఆ ధైర్యం లేకపోతే ఎట్లండి? పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసి, మిలిటరీని నిర్వీర్యం చేసి, మీరు నిర్వీర్యమై, ప్రజలు నిర్వీర్యమై, ప్రపంచాన్ని నిర్వీర్యం చేసి అమెరికా మన మీద అమెరికా దాడి చేస్తే మనం ఎదుర్కొంటాం. భారతదేశం యొక్క మిలిటరీ సంగతి మీకు తెలియదు. తెలియకుండా మాట్లాడుతున్నారు. భారతదేశం మిలిటరీ వెరీ స్ట్రాంగ్. అత్యుత్తమ మిలిటరీ ప్రపంచంలో ఉన్నది అంటే, డిసిప్లిన్డ్ మిలిటరీ ఉంది, దమ్మున మిలిటరీ ఉందంటే అది భారతదేశం. యుద్ధం చేసేటప్పుడు 10 మంది ఇటుపోతారు, 10 మంది అడిపోతారు, చనిపోతారు. చనిపోవడం కామన్. కానీ ధైర్యంలో భారతదేశాన్ని మించింది లేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. భారతదేశ సైనికుల్ని మీరు తక్కువ అంచనా ఇస్తున్నారు. ఎవరైతే యుద్ధం చేయొద్దనుకుంటున్నారో మీరంతా పిరికి పందలు. అది గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఇది అయిపోయింది. ఇంకా ఈయనేదో చెప్పారు. ఓం గురుగారు పాదాభివందనం. మంచి పని చేశారు గురుగారు, థ్యాంక్స్ అండి. రాక్షస జాతికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఎస్, మనం బుద్ధి చెప్పాలి. ఓం. తర్వాత నమస్తే గురుగారు పాదాభివందనం. నమస్కారం అయ్యా. నమస్తే గురువుగారు. నమస్తే. ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం మంచిది, ఇందులో ఎవరిని తక్కువ చేయడం కాదు. కరెక్ట్. సరే. ఓం నమస్కారం గురూజీ. వాస్తుశాస్త్రంపై తర్వాత మాట్లాడదాం. అది తర్వాత ఇది ఓకే, ఇది కాదు మనకు కావాల్సింది. నమస్కారం ఆచార్య. నమస్కారం అండి. ఓకే, ఇది కరెక్టే. తర్వాత ధన్యవాదాలు గురువుగారు. ఇది కాదు, నీకు ఇంకా ఏముంది? ఓకే, ఇవి నేను చేసిన వాటి మీద అభిప్రాయాలు వ్యక్తపరిచారు చాలామంది. ఇంకెవరో చెప్పారండి, ఇంకేదో ఉండాలి. యా. సో ఇవండి వార్తలు. సో ఇవి విశేషాలు. సో ఇంకేమన్నా మెసేజ్లు ఉంటే నేనేమైనా మిస్ అయి ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ధైర్యము అన్నది మనకి వేదం మీద నమ్మకం ఉండి భగవంతుని ధ్యానం చేస్తున్న వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉంటున్నవాడు పిరికివాడు కదా, భయపడి పారిపోడండి. ఖచ్చితంగా వెనక్కి అడుగు వేయాలి, కానీ ముందుకు అడుగు కూడా వేయాలి. వెనకడుగు ఎప్పుడు వేయాలి? మనకి బలం తక్కువ ఉన్నప్పుడు వెనక్కి అడుగు వేయాలి. బలం ఉంది అని తెలుసుకున్నప్పుడు ఎదుటివాడిని ముట్టేసేయాలి. అవసరం అది. భారతదేశం యుద్ధం చేయాలి. అమెరికా తన దేశానికి వ్యతిరేకంగా వెనిజువెలా ప్రెసిడెంట్ చేస్తున్నాడు, డ్రగ్స్ మాఫియా చేస్తున్నాడు, అక్కడ అతను మాఫియా రింగ్ నడుపుతున్నాడు, అతను ప్రజాస్వామికంగా రాలేదు అని తెలుసుకున్నప్పుడు వెళ్ళి తెచ్చేసుకున్నారు. ఎవరో అన్నారు, ఏదో మెసేజ్లో పెట్టారు, నేను చదివినది ఎటుపోయింది తెలియట్లేదు. చైనా ప్రెసిడెంట్ని లేపుకొస్తారా? రష్యా ప్రెసిడెంట్ లేపుకొస్తాడా? ట్రంప్ అయితే ఏదో చిన్న దేశానికి వెళ్ళాడని. ఏం మాట్లాడుతున్నారు? రష్యా ప్రెసిడెంట్ తనకి ఎగెనిస్ట్గా చేస్తే లేపుకొస్తాడు. అమెరికాకి ఎగెనిస్ట్గా అని ఏం చేయలేదు కదా. చైనా వాడు ఏం చేయలేదు కదా. తీసుకొస్తే యుద్ధానికి దిగుతారు కదా, ఖచ్చితంగా దిగుతారు. ఇప్పుడు తైవాన్ చిన్న ప్లేస్ అండి. చైనా వాడు అంత పెద్దవాడు కదా. తైవాన్లో ఉన్న ప్రెసిడెంట్ ఎత్తుకు రాలేదు. తనకి అగేన్స్ట్గా మాట్లాడింది మొత్తం. తైవాన్ మాది ఇండిపెండెంట్ దేశం అని డిక్లేర్ చేసుకున్న తైవాన్ మా దేశం అని చెప్పి చైనా చెప్తూ తైవాన్ ఏమీ చేయలేక. అమెరికన్ ఒక లేడీ సెనేట్ స్పీకర్ అనుకుంటా ఆవిడ, అప్పుడు ఆవిడ పేరు పలోస్కి అనుకుంటా నాకు గుర్తులేస్తే. ఆవిడ ఈ చైనా అన్నది నువ్వు అక్కడికి రాకూడదు అని.
నన్ను నువ్వెవడరా అందామని వెళ్ళి అక్కడ కూర్చుంది తైవాన్కి వెళ్ళి. తైవాన్కి వస్తే మేము ఊరుకోమంటే "ఆ, ఏం చేస్తావు చేసుకో" అంది. ఆమె వెళ్ళింది, ఆమెతో పాటు యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు అమెరికా పంపించేసి. అది కదా ధైర్యం అంటే. వాళ్ళకి బలం చాలా ఉందని నువ్వు పెంచుకో, ఎవడొద్దన్నాడు? 140 కోట్ల జనాభా ఉంది, పోయి చేరు యుద్ధంలో. చెప్పండి మోడీకి. 14 కోట్ల మంది మినిమం ఉండాలి మనకు అక్కడ సైనికులు. వాళ్ళకి యుద్ధ సామాగ్రి ఉండాలి. ఎవడు అడుగు పెడతాడు దేశంలో చూడండి ఇంకా కథం అక్కడే. వాడు ఆలోచనతోనే వాడు చచ్చిపోతాడు. 14 కోట్ల మంది. ఆలోచించి చూడండి. కాశ్మీర్లో ఎవడో కాల్పులు జరిపి, నీ మతం అడిగి కాల్పులు జరిపితే నువ్వేం చేయాలి? హిందువులంతా ఏకమై కాశ్మీర్లోకి వెళ్ళాలి. వెళ్ళి నుంచున్నాం, రారా ఇప్పుడు రా అనాలి. ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. శాతకాని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. వేదం చదువుకోండి, భగవంతుని స్మరించండి, ధైర్యం తెచ్చుకోండి. ఏం మాట్లాడుతున్నారు? భారతదేశ సైనికుల్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళు ఎన్ని రోజుల్లో పాకిస్తాన్ చేయగలరు, బంగ్లాదేశ్ చేయగలరు అంచనా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళిద్దరిని లేపేసి అవసరం పడి మొత్తం అసలు అక్కడ సైనికులు లేకుండా చేసి పారేస్తారు. యాటం బాంబు ఉంది వాళ్ళ దగ్గర. ఈ యాటం బాంబు మన దగ్గర లేవా? వాడు ఒకటేసారి రెండేయండి, మళ్ళీ మాట్లాడితే ఒట్టు. అంటే మనం ఏం సావకూడదు. యుద్ధం చేసేటప్పుడు మనం సావకూడదు. అంతా మహేష్ బాబులం, మనకి దెబ్బలు తగలవు, అందరికీ దెబ్బలు తగులుతాయి. మనతో అల్లు అర్జున్లం, మనం ఎవరినైనా కొట్టేస్తాం, మన ఎవడు కొట్టలేడు. ఎట్లా అవుతుంది? ఇట్లాంటి సినిమాలు చూపించి మిమ్మల్ని దండగా మనుషులుగా తయారు చేస్తుండ్రు. యుద్ధం చేసేటప్పుడు బాక్సింగ్ రింగ్లో ఒకసారి దిగిన తర్వాత వాడు 2 కొడితే నువ్వు 3 కొట్టు. నువ్వు తన్నులు తినను అందుకు కుదరదబ్బా. తన్నులు తగులుతాయి, తగిలించుకో. ఈ క్షత్రియుడు అంటే ఏంటి మరి? అది కదా సంగతి. అలా నువ్వు తయారవ్వాలి. యుద్ధానికి నువ్వు అడుగు ముందుకు వేయాలి. ప్లీజ్ దయచేసి భారత సైనికులు మీరు అవమానపరచకండి. వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, చాలా గట్టి బందోబస్తు ఉంది. మనం తలుచుకుంటే 2 రోజుల్లో ఖతం చేస్తాం యుద్ధం. ఇది అర్థం చేసుకోండి. సో మోడీ గారు పిరికివారు, ఇది కూడా అర్థం చేసుకోండి. మంచివాడు అంతే. ఇప్పుడు యుద్ధ సమయం కాదు, ఎప్పుడో. అది కూడా చెప్తే బాగుంటుంది. ఓకేనా? భారతదేశం బలహీనం అవుతోంది. బలంగా పొందండి, బలాన్ని పొందండి, ఖచ్చితంగా బలాన్ని పొందండి. వేరే దేశం మన మీద ఆంక్షలు పెట్టే స్థితి తెచ్చుకోకండి. స్వతంత్రంగా మనకు మనము బతకాలి. ఉంటానండి. ఓ